తెలంగాణ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సెకండ్ ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈ రోజు నుంచి మనకు వెబ్ ఆప్షన్స్ ట్యాబ్ అయితే ఎనేబుల్ కావడం జరిగింది। ఈ వీడియోలో మనకు సంబంధించి సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ సంబంధించి కొన్ని ముఖ్యమైన టిప్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం। వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్, నేను మీ సత్య। ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం। ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము। వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది। యాక్చువల్గా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం ప్రీవియస్ స్కెడ్యూల్ని మనం కంపేర్ చేసుకున్నట్లయితే 5th సెప్టెంబర్ 6th సెప్టెంబర్లో మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది। ప్రజెంట్ ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు అప్ టు 8th సెప్టెంబర్ 2025 వరకు అయితే డేట్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది। ఎవరైతే సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకో ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి। వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రజెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 8th సెప్టెంబర్ 2025 అయితే లాస్ట్ డేట్। ఇఫ్ డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేస్తే దానికి సంబంధించి మరొక వీడియో అయితే చేస్తాము। అండ్ అదేవిధంగా ఇప్పటివరకు మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ట్యాబ్ అనేది ఇంకా ప్రజెంట్ అయితే మనకి ఎనేబుల్లో ఉంది। సో మీరు జస్ట్ ఇక్కడ రిజిస్టర్ యూర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ, మీ యొక్క డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేయడం కానీ, ఏదైనా పెండింగ్ ఉంటే రిక్వెస్ట్ మెయిల్ చేసి వెరిఫికేషన్ చేయించుకోవడం కానీ అయితే చేయొచ్చు। యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోండి। అండ్ వన్స్ మీరు రిక్వెస్ట్ మెయిల్ చేసిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది, హెల్ప్ లైన్ నెంబర్కి సంబంధించి, దానికి మీరు కాల్ చేసి మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోండి। ప్రజెంట్ మనం వెబ్ ఆప్షన్ సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ కానీ లేదా సెకండ్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకొని సక్సెస్ఫుల్గా మీ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న ఆస్పిరెంట్స్ అయినట్టయితే మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించి సెకండ్ ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు। జస్ట్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు స్క్రీన్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది। ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి। యొక్క హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది। మీరు మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి। ఇఫ్ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంటుంది, దాని ద్వారా రికవరీ చేసుకోవచ్చు। ప్రజెంట్ అయితే మా పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాము। వన్స్ మన యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్యాబ్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది। ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్ పెడుతున్న ఆస్పిరెంట్స్కి అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది। మీకు సంబంధించిన ప్రొఫైల్ అనేది మనం డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది। అండ్ ఈ యొక్క ఫేస్లో ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ పెడతారు అనే టాపిక్ గురించి మీరు క్వైరీ చేసినట్లయితే ఫస్ట్ ఈ యొక్క స్పేస్లో పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్ సంబంధించిన టాపిక్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు క్లియర్గా అర్థం చేసుకోండి। సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్స్ వచ్చేసి టోటల్గా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఉంటారు। మనకు ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని కాలేజ్లో జాయిన్ అయిన ఆస్పిరెంట్స్ అయితే ఉంటారు। ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయ్యి కాలేజ్లో జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు। మరి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన వారు ఎందుకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారని మీరు క్వైరీ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్లో నాకు ప్రైవేట్ కాలేజ్లో వచ్చింది, నేను ఆల్రెడీ ఆ కాలేజ్లో జాయిన్ కావడం జరిగింది, బట్ ఇప్పుడు వచ్చేసి నేను గవర్నమెంట్ కాలేజ్లో కానీ లేదా మాకు నియర్ బై ఉన్న కాలేజ్లో కానీ సీట్ వస్తే దానికి నేను స్లైడ్ అవ్వాలనుకుంటున్నాను, దానికోసం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నాను। అలాంటి క్యాండిడేట్స్ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు। అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ రావడం జరిగింది, కాలేజ్లో జాయినింగ్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయలేదు, నాట్ జాయినింగ్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ। సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ కాని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు బెటర్ కాలేజ్ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు, ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చలేదు కాబట్టి ఆ కాలేజ్లో జాయిన్ అవ్వలేదు, ఇప్పుడు కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు। థర్డ్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో రిజిస్టర్ చేసుకున్నారు కానీ సీట్ నాట్ అలాటెడ్ అయితే రావడం జరిగింది। సో సీట్ నాట్ అలాటెడ్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం జరుగుతుంది। వీరితో పాటు సో ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టని వారు అండ్ ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వారు అండ్ రీసెంట్గా రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఫ్రెషర్స్ వారు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు। ఎనీవే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకున్న ప్రతి ఆస్పిరెంట్స్ వచ్చేసి మనకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది। దాంట్లో కాలేజ్ వైజ్గా, కేటగిరీ వైజ్గా, మెథడాలజీ వైజ్గా, జెండర్ వైజ్గా మనకు కట్ ఆఫ్ అయితే ఉంది। మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటే సో మీ యొక్క కేటగిరీలో మీ ర్యాంక్కి మీ యొక్క మెథడాలజీలో సీట్ వస్తుందా రాదా, లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టిన వారికి ఏ విధంగా వచ్చింది, వారి కట్ ఆఫ్ ఎక్కడ వరకు ఉందనేది కంపేర్ చేసుకొని అలా ఒక కాలేజెస్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి। ఆ విధంగా కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది। ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టడం కోసం మనకు డిఫరెంట్ టాప్స్ అయితే ఉంటాయి। సో ఫస్ట్ మనం కాలేజెస్ యాడ్ చేసుకోవడానికి ఇక్కడ యాడ్ ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి మీరు ఏవైతే కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్లో పెట్టాలి అనుకుంటారో సెలెక్ట్ చేయాలనుకుంటారో వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। అండ్ తర్వాత వచ్చేసి సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత వాటికి ప్రియారిటీ ఇవ్వడం కోసం ఇక్కడ పేజ్ అప్ పేజ్ డౌన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది। ఫస్ట్ ఆప్షన్ దేనికి ఇవ్వాలి, సెకండ్ ఆప్షన్ దేనికి ఇవ్వాలి, థర్డ్ ఆప్షన్ దేనికి ఇవ్వాలి అనేది మీరు డిసైడ్ అవుతారు, ఆ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది। ప్రజెంట్ కాలేజెస్ యాడ్ చేయడం కోసం ఇక్కడ యాడ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి।
అండ్ వన్స్ మనం యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు ప్లీజ్ సెలెక్ట్ వెబ్ ఆప్షన్స్ అంటూ ట్యాబ్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. ఇక్కడ టోటల్గా మనకు సంబంధించిన మెథడాలజీస్ ఏవైతే ఉంటాయో ఆ కోర్సెస్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. టోటల్గా మనకు తెలంగాణలో వచ్చేసి సోషల్ స్టడీస్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ వచ్చేసి 196 అయితే ఉన్నాయి. కొంతమంది స్టూడెంట్స్కి వచ్చేసి ఏంటంటే బేస్డ్ ఆన్ మెథడాలజీ బట్టి అయితే ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ డిస్ప్లే అవ్వడం కానీ, లేదా బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ డిస్ప్లే అవ్వడం కానీ, లేదా మీరు ఎంఏ లాంగ్వేజెస్ చేసినా లేదా బిఏ లిటరేచర్ చేసినా కూడా మీకు లైక్ తెలుగు, ఇంగ్లీషు, హిందీ అలాంటి లిటరేచర్ కోర్స్ ఏవైతే కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ ఉంటారో ఆ మెథడాలజీస్ అయితే డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మనం వెబ్ ఆప్షన్స్లో పెట్టేది ఏంటంటే ఓన్లీ ఫస్ట్ మెథడ్ అయితే పెట్టడం జరుగుతుంది వెబ్ ఆప్షన్స్లో. సో మీరు ఫస్ట్ మెథడ్గా ఏదైతే చూజ్ చేసుకోవాలనుకుంటారో దానికి మాత్రం వెబ్ ఆప్షన్స్లో ప్రియారిటీ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను సోషల్ సైన్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్, డిగ్రీలో నాకు సంబంధించి బీకామ్ కావచ్చు, బీఏ కావచ్చు, బీబీఏ కావచ్చు, ఇలా కంప్లీట్ చేశాను అనుకుంటే నేను ఓన్లీ సోషల్ స్టడీస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు వచ్చేసి ఏంటంటే బీఎస్సీ స్టూడెంట్స్ అనుకుందాం. బీఎస్సీ స్టూడెంట్స్లో 2 పార్ట్స్ అయితే ఉంటాయి. ఒకరు బయోసైన్స్ రిలవెంట్ స్టూడెంట్స్ ఉంటారు, మ్యాథమెటిక్స్ రిలవెంట్ స్టూడెంట్స్ ఉంటారు. బయోసైన్స్ రిలవెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ ప్రియారిటీ మీరు బయోసైన్స్కి ఇవ్వండి, ఫిజికల్ సైన్స్కి ఇవ్వకండి. అండ్ మ్యాథమెటిక్స్ రిలవెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ ప్రియారిటీ మీరు వచ్చేసి మ్యాథమెటిక్స్కి ఇవ్వండి. అండ్ బీటెక్ స్టూడెంట్స్ కూడా మీకు సంబంధించి మ్యాథమెటిక్స్కి ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వండి. ఒకవేళ మీరు లాంగ్వేజెస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే బీఏ లిటరేచర్ చేసిన, ఎంఏ లిటరేచర్ చేసిన, లాంగ్వేజెస్ అనేది ఎంఏలో లాంగ్వేజెస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయినా మీరు దేనికైనా ప్రియారిటీ ఇచ్చుకోవచ్చు బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీ మెథడాలజీ బట్టి. ప్రీవియస్లో మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. దాని ప్రకారం మీరు మెథడాలజీస్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునేది ఓన్లీ ఫస్ట్ మెథడ్ మాత్రమే. మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నాను ఎందుకు అంటే సెకండ్ మెథడ్ ఏదైతే ఉంటుందో మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు 2 మెథడ్స్ డిస్ప్లే అవుతాయి. ఒకవేళ బయోసైన్స్ ఫిజికల్ సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ కానీ, లాంగ్వేజెస్ కానీ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడే వెబ్ ఆప్షన్స్లో 2 మెథడ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నట్టు కాదు. అది మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్న మెథడాలజీ ఉంటుందో ఆ మెథడాలజీలో మీకు సీట్ అలాట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ మెథడాలజీ ఏదైతే ఉంటుందో మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత సెలెక్ట్ చేసుకుంటారు. ఇన్ఫర్మేషన్ ఎక్కువ కాకూడదు అనుకుంటున్నాను, లెంతీ అవుతుందని కామెంట్ చేస్తారు కామెంట్ సెక్షన్లో. కాబట్టి నేను ఈ టాపిక్ ఇక్కడితో స్కిప్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కాలేజెస్ యాడ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సెర్చ్ ఆప్షన్లో మీకు కావాల్సిన కాలేజ్ నేమ్ అనేది టైప్ చేసి మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇన్ఫర్మేషన్ మొత్తం స్క్రోల్ చేస్తూ కూడా దీంట్లో కాలేజెస్ లిస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ ఉమెన్ కాలేజెస్ కావాలంటే ఉమెన్ అని సెర్చ్ చేయాలి. లేదా మీకు ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ కావాలంటే గవర్నమెంట్ అని టైప్ చేయాలి. ఓన్లీ మీకు యూనివర్సిటీ కాలేజెస్ కావాలంటే యూనివర్సిటీ అని టైప్ చేయాలి. లేదా మీకు ఎయిడెడ్ కాలేజెస్ కావాలంటే ఎయిడెడ్ అని టైప్ చేయాలి. ప్రైవేట్ కాలేజెస్ అంటే ప్రైవేట్ కాలేజెస్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మేము వచ్చేసి ఏంటంటే నల్గొండ లోకల్లో ఉన్న కాలేజెస్కి ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాము. తర్వాత ఆల్ గవర్నమెంట్ కాలేజెస్కి ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాము. తర్వాత వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాము. సో ఈ ఆర్డర్లో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాము, మా బెటర్ ర్యాంక్ ఇది. తర్వాత వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్కి నెక్స్ట్ ప్రియారిటీ ఇస్తున్నాము. తర్వాత వచ్చేసి ఏంటంటే ఆల్ నల్గొండలో ఉన్న ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో నల్గొండకి సంబంధించిన కాలేజెస్కి వాటికి ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాము. సో ఈ విధంగా మీరు ప్రియారిటీ ఇవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న దానికి ఫస్ట్ ప్రియారిటీ ఏమి ఇవ్వాలి, సెకండ్ ప్రియారిటీ ఏమి ఇవ్వాలని మీరు డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను యూనివర్సిటీస్కి ఇవ్వాలి అనుకుంటున్నాను. సో యూనివర్సిటీ అనేది టైప్ చేయడం జరిగింది. సో వన్స్ మనం యూనివర్సిటీ అని టైప్ చేయగానే టోటల్గా మనకు కోర్సెస్ ప్రొవైడ్ చేసే యూనివర్సిటీస్ అయితే డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే కాకతీయ యూనివర్సిటీలో వచ్చిన జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను, ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చిన జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను. నాకు తెలంగాణ యూనివర్సిటీ నియర్ బై ఉండదు. ఒకవేళ వచ్చినా కూడా నేను అక్కడ జాయిన్ కావాలి అనుకోవట్లేను. బట్ మీకు నియర్ బై ఉంది జాయిన్ అవుతాను అనుకుంటే సో ఆ కాలేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టే ఇక్కడ యాడ్ ప్రియారిటీ అని ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీరు యాడ్ చేసుకున్న కాలేజెస్ ఏవైతే ఉంటాయో, ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ 2 యూనివర్సిటీస్ మాత్రమే సెలెక్ట్ చేశాను. మీరు 2 కాకుండా 20 కాలేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ ఉంది. తర్వాత వచ్చేసి నాకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించి మనకు ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఉంది. ఇప్పుడు ఇలా మీరు ఒక 10 కాలేజెస్ యాడ్ చేసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ వచ్చేసి 10th పొజిషన్లో ఉంది. దీన్ని ఫస్ట్ పొజిషన్ తీసుకెళ్ళాలి అంటే ఆ బాక్స్లో మనం టిక్ చేసుకోవాలి. ఈ బాక్స్ ఏదైతే ఉందో దీంట్లో మనం టిక్ చేసుకొని సో ఈ విధంగా మనం టిక్ చేసుకొని సో మీకు ఫస్ట్ పొజిషన్ వచ్చే వరకు పేజ్ అప్ పైన క్లిక్ చేయాలి. మేము ప్రజెంట్ అయితే పేజ్ అప్ పైన క్లిక్ చేస్తున్నాము. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వన్స్ మనం పేజ్ అప్ పైన క్లిక్ చేయగానే ఇది ఫస్ట్ పొజిషన్కి రావడం జరుగుతుంది. తర్వాత కాకతీయ యూనివర్సిటీ అయితే ఉంది. ఆల్రెడీ మాకు ఫస్ట్ పేజ్లో వచ్చేసి ఏంటి అంటే గౌటు మాసప్ ట్యాంక్లో ఉన్న కాలేజ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ మాసప్ ట్యాంక్ కాలేజ్లో సీట్ రావడం జరిగింది. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో రావాలి లేదా సో మాకు నియర్ బై నల్గొండలో ఉన్న కాలేజెస్లో రావాలి అని ట్రై చేస్తున్నాం అనుకుంటే సో అదర్ కాలేజెస్ కూడా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ ప్రియారిటీ, మీ ఆర్డర్, మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు అయితే పెట్టేసుకోండి. వెబ్ ఆప్షన్స్లో వచ్చేసి ఎక్కువ కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వండి. సో మీ ర్యాంక్ అనేది హెవీగా ఉంది, మీ కేటగిరీ అనేది సపోర్ట్
చేయట్లేదు కట్ ఆఫ్ ప్రకారం అనుకుంటే మీరు ఎక్కువ కాలేజెస్ పెట్టుకోండి, లాంగ్ డిస్టెన్స్ అయినా సరే పెట్టుకోండి. బట్ ఫస్ట్ ఆర్డర్ ఏంటి, సో మీకు గవర్నమెంట్ కాలేజ్ క్యాంపస్ కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. మీ బెటర్ ర్యాంక్ ఉన్నట్టయితే తర్వాత గవర్నమెంట్ కాలేజ్కి ఇవ్వండి, తర్వాత మీ లోకల్లో ఉన్న ప్రైవేట్ కాలేజెస్కి ఇవ్వండి. ఆ తర్వాత వచ్చేసి మీరు ఇంకా ఎక్కడైతే చేయాలనుకుంటారో అలా అయితే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఏంటంటే నల్గొండలో ఉన్న కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వాలనుకుంటే నల్గొండ సరౌండింగ్లో ఉన్న కాలేజెస్కి అన్ని ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత నల్గొండ నియర్ బై ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ విధంగా ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ మేము వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్కి ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాము. సో యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు గవర్నమెంట్ అనేది టైప్ చేయాలి. జస్ట్ గవర్నమెంట్ అనేది టైప్ చేస్తే సో మనకు సంబంధించి ఎన్ని కాలేజెస్ అయితే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. కాలేజ్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ లస్కర్ బజార్, అండ్ తర్వాత వచ్చేసి గౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సంబంధించి మాసప్ ట్యాంక్, తర్వాత గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్ డైట్ నల్గొండ, మహబూబ్ నగర్. టోటల్ 4 కాలేజెస్ అయితే మనకు గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. ఈ 4 కాలేజెస్కి అయితే నేను ప్రియారిటీ ఇచ్చేస్తున్నాను. టోటల్గా మనకు 4 గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. ఇలా కాలేజెస్ యాడ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత సో మీరు ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మనకు ప్రియారిటీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మనం వాటికి ప్రియారిటీ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకు కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ వచ్చేసి నేను ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చాను, తర్వాత కాకతీయ యూనివర్సిటీ ఇచ్చాను, తర్వాత నాకు కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ వరంగల్ హన్మకొండకు సంబంధించింది, తర్వాత నాకు గౌట్ మాసప్ ట్యాంక్ గవర్నమెంట్ మాసప్ ట్యాంక్ ఏదైతే ఉందో అది 4th పొజిషన్లో ఉంది, తర్వాత నల్గొండ. ఇలా టోటల్ కాలేజెస్ ఉన్నాయి. సో వీటికి ప్రియారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. నేను ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఓయూ ఫస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, సెకండ్ వచ్చేసి కేయూ ఇవ్వాలనుకుంటున్నాను, థర్డ్ వచ్చేసి మాసప్ ట్యాంక్లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్కి ఇవ్వాలనుకుంటున్నాను, 4th వచ్చేసి నల్గొండకి ఇవ్వాలనుకుంటున్నాను, 5th వచ్చేసి సో మళ్ళీ వరంగల్లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్కి ఇవ్వాలనుకుంటున్నాను, 6th వచ్చేసి సో ఇక్కడ మహబూబ్ నగర్లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ ఏదైతే ఉందో దానికి నేను ప్రియారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. 2 క్యాంపస్కి 4 గవర్నమెంట్ కాలేజ్కి అయితే ప్రియారిటీ ఇస్తున్నాను. ఆల్రెడీ ఓయూ కేయూ ఇచ్చాను కాబట్టి తర్వాత వచ్చేసి మాసప్ ట్యాంక్కి ఇవ్వాలనుకుంటున్నాను. సో మాసప్ ట్యాంక్ నాకు 4th పొజిషన్లో ఉంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు 4th పొజిషన్లో ఉంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నేను పేజ్ అప్ పైన క్లిక్ చేస్తున్నాను. వన్స్ మనం పేజ్ అప్ పైన క్లిక్ చేయగానే అది మనకు 3rd పొజిషన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. తర్వాత నాకు ఇక్కడ లస్కర్ బజార్ ఏదైతే ఉందో సో హన్మకొండకు సంబంధించిన టీచర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో నేను దాన్ని వచ్చేసి ఏంటంటే 6th పొజిషన్లో కానీ లేదా 5th పొజిషన్లో కానీ ఇవ్వాలనుకుంటున్నాను. దానికోసం దీన్ని సెలెక్ట్ చేసుకొని పేజ్ డౌన్ పైన క్లిక్ చేయాలి. పేజ్ డౌన్ పైన క్లిక్ చేస్తే అది మనకు డౌన్ అయితే కావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు టోటల్గా నా యొక్క ఆర్డర్ అయితే చూడొచ్చు. ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ, తర్వాత కాకతీయ యూనివర్సిటీ, తర్వాత హైదరాబాద్ గవర్నమెంట్ కాలేజ్, తర్వాత వచ్చేసి టీచర్ ఎడ్యుకేషన్ నల్గొండ, తర్వాత వరంగల్, తర్వాత వచ్చేసి మహబూబ్ నగర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఎన్ని కాలేజెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ లోకల్లో ఉన్న కాలేజెస్కి ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాను, నల్గొండకు సంబంధించిన కాలేజెస్కి. సో నేను నల్గొండ అనేది సెర్చ్ చేయడం జరిగింది. వన్స్ సెర్చ్ చేస్తే నాకు టోటల్గా 23 కాలేజెస్ చూపిస్తుంది. ఆల్మదినా అనేది ఉంది, ఏవిఎం కాలేజ్ ఉంది, భువనగిరి కాలేజ్ ఉంది. సో నాకు అవసరం లేదు. ఎస్పెషల్లీ నాకు వచ్చేసి ఏంటంటే దేవరకొండ నియర్ బై ఉన్న కాలేజ్కి ఇవ్వాలనుకుంటున్నాను. చిన్మయ్ చంద్రమతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత వచ్చేసి సో మనకి ఇక్కడ మదర్ తెరీసా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, తర్వాత సనా కాలేజ్, సనా టీచర్ ఎడ్యుకేషన్, సో సంజీవని కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సోగ్రాకు సంబంధించి, అండ్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. టోటల్గా నేను 4 కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా సో మళ్ళీ మీరు ప్రైవేట్ కాలేజెస్ కూడా యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయొచ్చు. నేను ఓన్లీ నల్గొండ లోకల్లో దట్ టు బి మా యొక్క దేవరకొండ ప్రాంతంలో ఉన్న కాలేజెస్కి అయితే ఇవ్వడం జరిగింది. సో నాకు నియర్ బై ఈ కాలేజెస్ అయితే ఉంటాయి. ఇలా మీరు ఎన్ని కాలేజెస్కి అయినా ప్రియారిటీ ఇవ్వచ్చు. సో దీనికి కూడా నేను ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే చిన్మయ్ ఫస్ట్ ఉంది, సంజీవని నెక్స్ట్ ఉంది, సోగ్రా వచ్చేసి నాకు 9th నుంచి 10th పొజిషన్స్ రావాలి. సో ఈ విధంగా మనం కాలేజెస్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ యాడ్ చేసిన కాలేజ్లో కనుక మీకు నచ్చని కాలేజెస్ ఏమన్నా ఉంటే వాటిని మీరు డిలీట్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సో ఏదైతే మహబూబ్ నగర్లో ఉన్న కాలేజ్ ఉందో అది నచ్చలేదు అనుకుంటే మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కాలేజ్ అయితే రిమూవ్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా టోటల్గా మీరు ఎన్ని కాలేజెస్కైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. బట్ మీకు ఖచ్చితంగా ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాలి అనుకుంటారో వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. సార్ మా ర్యాంక్కి అందులో కట్ ఆఫ్ లేదు, ప్రీవియస్ కాలేజెస్ వెరిఫై చేసుకున్నాము, దాంట్లో మాకు రావడానికి అవకాశం లేదు అనుకున్నా కూడా మీరు ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వండి. ఎందుకంటే మనకు చాలా వేకెన్సీస్ ఉన్నాయి కాలేజెస్లో. లాస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఏదైతే ఉందో అందులో అందరూ జాయిన్ అవ్వరు. సో కొన్ని ఇంకా లెఫ్ట్ ఓవర్ సీట్స్ మిగిలి ఉన్నాయి. అండ్ అదేవిధంగా సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కాలేజ్లో జాయిన్ అవ్వరు. కాబట్టి మీరు ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మీరు ఎక్కడైతే ఖచ్చితంగా మీ బీఎడ్ చేయాలనుకుంటారో వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. మీ ర్యాంకుకు నియర్ బై లేకపోయినా కూడా వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. అండ్ మీరు కట్ ఆఫ్ ప్రకారం అనాలిసిస్ చేసుకున్నప్పుడు మీకు ఎక్కడైతే సీట్ వస్తుంది అన్నట్టు హోప్ ఉంటుందో అది మీకు నచ్చిన కాలేజ్ అనుకోండి, ఫస్ట్ ప్రియారిటీ దానికి ఇవ్వండి. అది నచ్చలేదు సార్ నాకు, బట్ ఎక్కడో ఒక చోట సీట్ కావాలి కానీ అది కూడా నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటానంటే దాన్ని ఒక 20 పొజిషన్లో, 30 పొజిషన్లో, 40 పొజిషన్లో ఇవ్వాలి. ఇలా మీరు ఎన్ని కాలేజెస్కి అయినా ప్రియారిటీ ఇవ్వచ్చు. టోటల్ కాలేజెస్కి ప్రియారిటీ ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకు డీటెయిల్స్ ఆటోమేటిక్గా సేవ్ అవుతాయి. మళ్ళీ మనం సేవ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీరు అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలంటే సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే డూ యూ వాంట్ టు కన్ఫర్మ్ అనేది అడగడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ మనం ఎస్ పైన క్లిక్ చేయాలి, కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి.
వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే ఇప్పుడు మనం ప్రియారిటీ ఇచ్చిన కాలేజెస్ లిస్ట్ అనేది మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. టోటల్గా నేను వేటికైతే ప్రియారిటీ ఇవ్వడం జరిగిందో అటు యొక్క ప్రియారిటీ మొత్తం డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనకు డిస్ప్లే అయినట్టయితే వెబ్ ఆప్షన్స్ అయితే మనకు కంప్లీట్ అయినట్టు. ఫైనల్ సబ్మిషన్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది, ప్రీవియస్లో కూడా ఫైనల్ సబ్మిషన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఏదైనా మిస్టేక్ చేశారు, ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఫైనల్ సబ్మిట్ చేస్తే మనం ఇప్పుడు ఎడిట్ చేసుకోవడానికి అయితే లేదు. ఎడిట్ ఆప్షన్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డ్యూ టు టెక్నికల్ రీజన్స్ వల్ల ఎడిట్ ఆప్షన్ మనకు రాలేదనుకోండి, మనం ఎడిట్ చేసుకోలేము. ఈ విధంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ డీటెయిల్స్ తోటి లాగిన్ అయ్యి ఏ కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో ఆ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటికి ఆర్డర్ అనేది ఇవ్వాలి. ఆర్డర్ ఇచ్చిన తర్వాత సేవ్ పైన క్లిక్ చేసి ఈ విధంగా లిస్ట్ వచ్చే వరకు అయితే చూసుకోవాలి. వన్స్ మీ యొక్క లిస్ట్ అనేది అలాట్ అయినట్లయితే సో మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయినట్టు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ప్రింట్ తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రింట్ అయితే తీసుకుంటున్నాను దీన్నే. సో ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మన పేజ్ ఏదైతే ఉంటుందో అదే ప్రింట్ రూపంలో అయితే సేవ్ కావడం జరుగుతుంది. సో అది మనకు ప్రింట్ రూపంలో సేవ్ అయినట్టయితే సో ఇన్ఫర్మేషన్ అనేది ఎన్ఆఫ్. ఇంతవరకు మనకు ఎన్ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలనేది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కృతజ్ఞతలకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.